ఊరంతా ఏసీ పెట్టినట్టు ఇంత చల్లగా ఉందేంట్రా? ఇల్లు వచ్చేసిందిరా, దిగండి. నమస్తే అన్న, కర్నల్ ఉన్నారా? కర్నల్ లోపల ఉన్నాడు, వెళ్ళండి. దానికెందుకు అంత గంభీరంగా చెప్తున్నావు? వీళ్ళని ఎక్కడో చూసినట్టుగా ఉంది. మిలిటరీకి పోలీసులకి ఎప్పుడు పొత్తు కుదరదు. నేను మిలిటరీ వాడిని, మీ నాన్న పోలీసు. నేను కష్టపడి సంపాదిస్తా, మీ నాన్న ఇతరులని మోసం చేసి సంపాదిస్తాడు. అయినా అతను నా ఫ్రెండు. మీరేం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ చేసామండి. మీ డాడీ మీ విషయాలంతా నాకు చెప్పాడు. మీరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, కానీ కష్టపడే వాళ్ళకి ఇక్కడ చోటు. ఓకే సార్, మీరే పని ఇచ్చినా చేస్తామండి. తొందరగా వెళ్ళి అందరు రెడీ అవ్వండి. బెల్లి కొట్టుకుని అందరు రండి. అలాగే సార్. సార్, ఆ కుర్రాళ్ళ అమ్మలు అక్కడ నిల్చుని ఉన్నారు. మనోహర్ ఎక్కడమ్మా? మీ పిల్లలు మీ హస్బెండ్ తప్పు చేస్తే వాళ్ళని మీరే మార్చాలి. మీరు తప్పును ఎంకరేజ్ చేయకూడదు. జవాబు చెప్పండి. మగాళ్ళు అర్థం చేసుకోరు, మీరైనా అర్థం చేసుకోవద్దు. మీ మంచిగా చెప్తున్నాను. ఎక్కడ వాడు? అబ్బా కొడుకు కలిసి తందనాలు ఆడుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా మీకు? ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో వాళ్ళు చెప్పలేదు, పిల్లలు చెప్పలేదు. వాళ్ళ ముందు మాకు గౌరవం ఇస్తే కదా పిల్లలు మాకు గౌరవం ఇచ్చేది. సరే, వాళ్ళ సెల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. మా పిల్లల నంబర్ మాకే తెలియదు సార్. ముందు స్టేషన్ లో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పండి సార్. అది వదిలేసి ఎవరెవరికో ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. వీళ్ళని అసలు మార్చలేవు. బండితి. ఓకే సార్. ఇక్కడ మనోహర్ ఇల్లు ఎక్కడుంది? నువ్వెవరు అమ్మా? మనోహర్కి కావాల్సిందాన్ని. తన నీకు ఎన్నాళ్ళుగా తెలుసు? 6 months నుంచి. రిలేషన్షిప్ ఏంటి? హీస్ మై బాయ్ ఫ్రెండ్. మీకు క్రిమినల్స్ ని లవ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది కదా? మైండ్ యువర్ వర్డ్స్ సర్. మనోహర్ ఇస్ నాట్ ఎ క్రిమినల్. ఐ న్యూ హిమ్ వెరీ వెల్. తాను నీకు మాత్రమే లవర్. చట్టం ముందు తానొక క్రిమినల్. ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసా? అదేలా చూడగానే లవ్ చేసేస్తారు? తానెవరు, ఏం చేస్తున్నాడు, తన వల్ల నా లైఫ్ బాగుంటుందా, ఇవన్నీ ఆలోచించరా? ఎందుకు మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకుంటారు? ఎక్స్క్యూజ్ మీ సర్, నేను ఎవరిని లవ్ చేయాలో మీరు నాకు టీచ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినట్టుగా మనోహర్ క్రిమినలే అనుకుందాం, ఫైన్. అందుకని తన మీద ఉన్న లవ్ ఎప్పటికీ మారదు. సరే, తానెక్కడున్నాడో చెప్పి బయలుదేరు. నాకు తెలియదు సార్. నీ మాట నేను నమ్ముతున్నాను. తను నేను కాంటాక్ట్ చేస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి. పోలీసుని చీట్ చేస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది. నౌ యూ విల్ గో. ఏరా మావా, మిలిటరీ బాసు ఇన్ని బాటిల్ని తాగాడా లేక తలస్నానం చేశాడా? మావా, మనిషికో ఫుల్ కొడితేనే మావా ఈ చలి తగ్గుద్ది. అవునరా, మిలిటరీ బాసు మిగతా విషయాల్లో ఎలా ఉన్నా ఇలాంటి విషయాల్లో మాత్రం కరుణామయుడని విన్నాను రా. నమస్కారం సార్. ఏంటి బాగా చలిగా ఉందా? ఏంటి వణికిపోతున్నారు? ఇవాళ మాత్రం డ్రింక్ అలవడు, రేపు దీనికి బానిసవ్వకూడదు. ఇది మాకేం సరిపోద్దురయ్యా. ఇంకా మూతలో పోయి ఫుల్ తాగే వాళ్ళకి పోలియో చుక్కలా. రే, ఈయన మిలిటరీ మ్యానా లేక బార్ మ్యాన్ రా? 1 ounce పోసేసి వెళ్తున్నాడు. దీంతో ఏం చేసుకోవాలరా? నువ్వు మందు తాగవు కదా? ఎప్పుడు చాలా థ్యాంక్స్ మావా. రే